ఈ బోరు వేసింది స్వతంత్రం వచ్చిన 20 సంవత్సరాల తర్వాత. అప్పటి నుంచి ఆ చేతి బోరు నీరే ఆ కాలనీ వాళ్ళు వాడుకుంటున్నారు. చేతి బోరు వేసి 4 పదులు దాటిందేమో, నీళ్లలో తుప్పు కలిసి వస్తుంది. ఆ బోరు పైపులు తీసేసి కొత్త పైపులు వేయమంటున్నారు ముస్నూరు మరచుట్టు కాలనీ వాసులు. అంతేకాకుండా చేతి బోరు మరమ్మతులకు వస్తుందని, వచ్చిన తర్వాత ఎప్పటికో బాగు చేసి పోతారని, మరలా 2-3 రోజులకు తిరిగి మరమ్మతుకు లోనవుతుందని స్థానిక నివాసిత మహిళ రమణమ్మ తెలియజేసింది. ఈ బోర్ ఎంతకాలం 30 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాలు పైన కళ్ళు వాసన వస్తుంది తాగటల్లా చిల్లు వాసన వస్తుంది. నీళ్ళు ఊరిని 2 రోజులు చిల్లు చిడిపోతుంది. పైపులు పోయి ఉండి వాళ్ళు వచ్చేమో బాగు చేస్తున్నారు, మళ్ళీ పోతుంది. నేను అందుకనే ఎవరు కూడా వచ్చి దాని పైకి లేపాలి. పైకి లేపితే కొత్త చేస్తే బాగా వస్తాయి నీళ్ళు. ఆడొక బావి ఉంది, చెరువులో ఒక బావి అయితే ఆడకు 2 పైపులు ఉన్నాయి, అవి కూడా పోయి ఉన్నాయి. ఈ మధ్యలో వేసి కొత్తగా వేసి. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 606వ జయంతి సందర్భంగా కావలి టీటీడీ కళ్యాణ మండపంలో అన్నమయ్య ఆరాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య కీర్తనల ఆలాపన కార్యక్రమం జరిగింది. వీక్షకులను సమ్మోహనం చేసే రీతిలో కీర్తనలను ఆలపించారు గాయని గాయకులు. ఈ కార్యక్రమాన్ని ఆరాధన సమితి బాధ్యులు ఎస్ కుమారస్వామి, వై రమేష్, వెంకటేశ్వర్లు, అనంతకృష్ణ శర్మ తదితరులు నిర్వహించారు. పొడగంటి మరియా పురుషోత్తమాభిమో అన్నమయ్యను ఆచార్యం చేసిన ఘటన, పురుషోత్తముని దర్శనమై శరణాగతి పొందిన సంఘటన కీర్తనగా రూపుదాల్చుకుంది. ఆ శ్రీనివాసుని విశ్వరూప దర్శనమైంది. ఆయన హృదయమైనాడు, పెద్దలిచ్చిన ఆస్తిగా కనిపించాడు, ప్రపంచానికి దప్పికనిపించే మేఘమైనాడు, మనసులో నిలిచిపోయిన పారిజాతమైనాడు, కోరికనిపించే సిద్ధమంత్రంగాను, రోగాలను హరించే ఔషధంగాను, తనను వదలగలిగే ప్రాణబంధువుగాను శ్రీవేంకటనాథుడు అన్నమయ్యకు స్ఫూర్తి ఈ కీర్తనలు గోఘోషమైనాడు. పొడగంటిమయ్య పురుషోత్తమాని మోహన రాగంలో ఆస్థానంలో పశుపతి గారు స్వరగం చేశారు. Thank you.
జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ జేపీగా అందరూ పిలుస్తుంటారు. రాజకీయాల్లోకి వస్తే కానీ సమాజ సేవ చేయలేమని భావించిన మేధావి లోక్ సత్తా పేరుతో రాష్ట్ర పార్టీగా అవతరింపచేశాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తన పార్టీపై గెలుపొందారు. ఆయన ఏక ఎమ్మెల్యేగా జాతీయ పార్టీగా లోక్ సత్తాను ఏర్పాటు చేసి తాను జాతీయ అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. ఆయనకు నమ్మకం ఉంది. అదేంటంటే భారతదేశ సమగ్ర అభివృద్ధి చేసేందుకు తన ఆలోచనలే మూలాలవుతాయని, తనకంటే మేధావి ఎవరూ లేరని ఆయన అభిప్రాయం. తానొక్కడే కులాలకు మతాలకు అతీతుడనుకుంటున్నాడు. అసలు భారతదేశంలో నూతన జన రాజకీయాలకు ఆ రాజకీయ ఆలోచనలకు పునాది తానేనంటాడు. మోడీ నుంచి కేజ్రీవాల్ వరకు కొత్త రాజకీయ ఆలోచనలకు కేంద్ర బిందువు లోక్ సత్తా పార్టీనేనంటాడు జేపీ. ఎన్ని సుగుణాలను రాజకీయంగా మోడీనో మరొకరో ఈయన నుంచి నేర్చుకుని సార్వత్రిక ఎన్నికల్లో విజయాలు సాధించి ఉంటే మరి లోక్ సత్తా ఈలకు ప్రజలెందుకు స్పందించలేదని సామాన్యుడి ప్రశ్న. అంతేకాదు, చాలా సంవత్సరాల తర్వాత భారతీయ ఓటర్లు సుస్థిర తీర్పునిచ్చారనేది ఈయన స్టేట్మెంట్. అంటే ఎన్ని సుగుణాలు పొణికిపుచ్చుకున్న లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షునిగా పరాజయం పాలు చేసింది కూడా ఈ సుస్థిర తీర్పునిచ్చిన ఓటర్లే కదా. మరి ఆ విషయాన్ని మర్చిపోయి రాజకీయ నిరుద్యోగిగా మనుగడ సాగించలేక పార్టీని మూతవేయకుండా పార్టీలో అంతర్మదనాన్ని ప్రారంభించామని, అంతేకాకుండా సమాజంలోనూ అంతర్మదనం జరగాలని ఆయన కోరుకుంటూ మీడియా ముఖ్యులతో లోక్ సత్తాకు వచ్చిన ఫలితాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని అన్నారు. భారతదేశంలో మేధావులు తమదైన విభాగంలో పరిశోధన ప్రాముఖ్యతలకు ప్రాధాన్యతలు ఇవ్వకుండా రాజకీయ జీలుతో ఏదో సాధించాలనుకుంటే మన జేపీలా మిగిలిపోవటం జరుగుతుందని మంచిని స్వాగతించే సామాన్యుని స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో పరాజితులైన పార్టీలన్నీ విశ్లేషణల పర్వంలోకి వెళ్లాయి. ఆంధ్రలో 15 కోట్ల రూపాయలు సిపిఎం పార్టీ తీసుకుని తనను ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధపడిందని సిపిఐ రాష్ట్ర నేత నారాయణ ఆరోపించాడు. ఢిల్లీలో అజాగల స్థానాలుగా మిగిలిపోయి జాతీయ స్థాయి పార్టీల అర్హతను ఇంచుమించుగా కోల్పోయిన సిపిఐ సిపిఎంలు తమ పరాజయాన్ని విశ్లేషించుకున్నారు. తామెందుకు ఓడిపోయామన్న విషయం కంటే భారతీయ జనతా పార్టీ గెలిచేందుకు ఏ విధానాలను సద్వినియోగం చేసుకుంది అనేది వాళ్ళ విశ్లేషణలో ముఖ్య అంశంగా మారింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిన బెంగాల్లో సిపిఎం పార్టీ ఎందుకు కుదేలైపోయిందో ఆ రాష్ట్ర సిపిఎం నాయకులకు పార్టీ కేంద్ర కమిటీకి తెలియదా? నాయకులే తప్ప కార్యకర్తలంటూ లేకుండా పోయిన కమ్యూనిస్టులు ఇంగు కట్టిన గుడ్డలా తయారయ్యారు. భూ పోరాటాల కంటే మధ్యస్థానాలే జాస్తిగా సాగుతున్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే స్థాయికి చేరారు. కమ్యూనిస్టు చరిత్ర తెలియని నాయకులు కార్యకర్తలు చివరికి మిగిలారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల కమ్యూనిజం చిన్న చిన్నగా కనుమరుగైపోయింది. భారతదేశం కమ్యూనిస్టులను గురించి చాలా రోజుల క్రితం ఒక చమత్కారం ప్రచారంలో ఉండేది. అదేంటంటే రష్యాలో వర్షం వస్తే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు వేసుకుని తిరుగుతారని. ఆ మాట బోర్జువా భావాజాలం కలవారు సృష్టించారు ఆనాడు. కమ్యూనిజానికి కాలం చెల్లిందని అనిపించింది. ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న ఆగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా సద్వినియోగం చేసుకుందని విశ్లేషణ సారాంశాన్ని మూకుముడిగా ఉభయ కమ్యూనిస్టులు తేల్చేశారు. అంటే ప్రజలపై వీళ్ల పట్టు లేకుండా పోయిందని అంగీకరించడమే కదా. ఇక రానున్న తరాలు కమ్యూనిజం అనేది ఒకటి ఉండేది. పీడిత తాడిత ప్రజలకది అండగా ఉండేదని చరిత్ర చదువుకుంటారు. చరిత్రలో మాత్రమే మిగిలిపోనుందా కమ్యూనిజం? ఎంతటి బాధాకరమైన పరిణామం. అంతో ఎంతో కమ్యూనిజాన్ని అభిమానించే వారందరికీ ఈ పరిణామం అసనిపాతమే. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభలు జరుగుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఆంధ్రలోకి ప్రవేశించిన గౌహతి ఎక్స్ప్రెస్ లో 2 బోగీలలో జంట బాంబు పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. ఇది ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ప్రణాళిక. అయితే గౌహతి ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడవడంతో చెన్నై రైల్వే స్టేషన్ లోనే జంట బాంబు పెళ్లిళ్లు జరగడం యాదృచ్ఛికం. ఇండియన్ ముజాహిద్ సంస్థతో పాటుగా ఆలుమా ఉగ్రవాద సంస్థ కూడా పెళ్లిళ్లలో భాగస్వామ్యం ఉండి ఉండవచ్చునని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఈ కోణంలో చెన్నైలోని జాకిర్ హుస్సేన్ అనే ఉగ్రవాదిని దర్యాప్తు సంస్థ తమ ఆధీనంలోకి తీసుకువచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాద మూలాలు చెన్నైతో పాటు గౌహతి, కోల్కతా, బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి రహస్య దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన చెన్నై సెంట్రల్ స్టేషన్లో జరిగిన జంట బాంబు పేలుళ్లకు గతంలో పాట్నాలో జరిగిన వరుస పేలుళ్లతో సంబంధం ఉందని భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా దీనిని నిర్ధారించింది. చెన్నైలో బాంబు విస్ఫోటనానికి అమ్మోనియం నైట్రేట్ రసాయనమే కారణమని తేల్చారు. పాట్నాలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో కూడా ఈ రసాయనాన్ని వాడినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో పాటు తిరుమల దేవుని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవదేవుని దర్శించుకున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.